You're watching Simply with Spandu. Hi friends, this is Spandana. Welcome back to my channel Simply with Spandu. First of all, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈసారి లాక్డౌన్ వల్ల ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాం, కానీ లాస్ట్ ఇయర్ అసలు ఎంత సందడిగా ఉందో మా ఏరియా మొత్తం. అసలు ఇలాంటి బ్యాండ్స్ బ్రిడ్జెస్ వేసుకుని చిన్నపిల్లలు ఫ్లాగ్స్ పట్టుకుని మొత్తం ఈ రోడ్ అంతా తిరిగేవారు. నేను అక్కడ బాల్కనీలో కూర్చొని చూసేదాన్ని అనమాట. అసలు లాస్ట్ టైము సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా జరిగాయి. ఆ మెమొరీ ఒకటి ఉంది, మీరు చివరి దాకా చూడండి, వీడియో చివరిలో నేను అవి యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఇవాళ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను అనమాట. అది చాలా తొందరగా అరిగిపోతుంది, చాలా క్విక్గా కూడా రెడీ అయిపోతుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి తప్పకుండా ఇది డైలీ రొటీన్లో మీరు డైలీ తినే బ్రేక్ఫాస్ట్ లిస్ట్లో ఇది నెంబర్ 1గా ఉంటుందన్నమాట. సో ఆ రెసిపీ ఏంటో తెలుసుకోబోయే ముందు నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఎంతో కొంత నేర్చుకున్నాం అనే ఫీలింగ్ మీకుంటే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న గంట మాత్రం తప్పకుండా కొట్టండి. అయినా నాకు ఒకటి అర్థం కాదు, చిన్నప్పుడు బడి గంట కొడదామంటే అందించవద్దు, ఇప్పుడు గంట కొట్టడానికి అందినా కూడా కొట్టరేంటండి బాబు, మీరు ఫస్ట్ కొట్టేయండి చెప్తాను. సో ఇప్పుడైతే నేనేం చూపించబోతున్నానంటే అటుకుల ఉప్మా లేదా అటుకుల పోహా. వచ్చినాయి అటుకుల ఉప్మా నాకు ఎప్పటి నుంచో తెలుసు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ అటుకుల ఉప్మా నార్మల్గా కాకుండా నేను కంది కారం పొడి అటుకుల ఉప్మా చేయబోతున్నాను అనమాట. దీనికి నార్మల్ అటుకుల ఉప్మాకి తేడా ఏంటంటే, అటుకులు మామూలుగా ఫ్లేవర్లెస్గా ఉంటాయన్నమాట. వాటిలో ఒక సాల్టీ కానీ ఏమీ ఉండదన్నమాట. ఏదో ఒక నోట్లో పెట్టుకుంటే ఒక పేపర్ తిన్నట్టుగా ఒక ప్లెయిన్ టేస్ట్ ఉంటుంది. సో ఆ అటుకుల ఉప్మాకి నేను ఈ కంది కారం పొడి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఒక్కొక్క స్పూన్ తింటుంటే ప్రతి స్పూన్లో కూడా ఈ స్మెల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అది సంగతి. యాక్చువల్లీ ఇది బిగినర్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అటుకుల ఉప్మా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఎన్నిసార్లు మా వాళ్ళు ఆకలితో మాడిపోయారో మీకు తెలీదు. ఒకసారి ఏమో అటుకులు మరీ పూర్ణం అయిపోయాయి అన్నమాట, ఇలా పట్టుకుంటే ఇలా ముద్దగా వచ్చేసేవన్నమాట. అది కాకుండా ఇంకొకసారి ఏమైపోయాయంటే ఒక గంటకు కూడా నానలేదు. ఇంకొకసారి పర్వాలేదు కరెక్ట్గా నానాయి అని అది నేర్చుకునేసరికి అసలు అటుకులకి ఉప్పు ఒక చోట పట్టుకుని ఒక చోట పట్టుకోకుండా అసలు ఒకసారి చప్పగా ఒకసారి ఉప్పు గల్ల ఒకే చోట నిలిచిపోయి అలా ఉండిపోయాయి అన్నమాట. ఇంకొకసారి ఆయిల్ బాగా ఎక్కువ తాగేసాయి. సో ఈ కష్టాలన్నీ పడకుండా నా ఎక్స్పీరియన్స్ని అంతా ఉపయోగించి పర్ఫెక్ట్గా ఎలా నేర్చుకోవాలో బిట్ టు బిట్ నా ఫెయిల్యూర్స్ అన్నీ నా ఫెయిల్యూర్స్ నుంచి ఎక్కడ ఏం నేర్చుకున్నానో అవన్నీ ఇంక్లూడ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. కంపల్సరీ పూర్తిగా చూడండి, అప్పుడు ఈ రెసిపీ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. లాస్ట్న ఉన్న ఫొటోస్ మాత్రం మిస్ అవ్వద్దే. ఆ ఫొటోస్ చూసి ఎలా ఉన్నాయో వాటిని కూడా కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఫస్ట్ అయితే మీరు రెసిపీ చూసేయండి. మార్కెట్లో మనకు 3 రకాల అటుకులు దొరుకుతాయన్నమాట. ఇవి మధ్యస్థంగా ఉండే అటుకులు అనమాట. వీటికంటే పల్చనివి, వీటికంటే మందానివి కూడా దొరుకుతాయి. వీటిని నైలాన్ అటుకులు కూడా అంటారు. నేను 2 మనుషులకి చేయాలనుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసులు వేసుకుంటున్నానండి. వీటిని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. పేపర్ అటుకుల్లాగా ఉంటాయి కదా, వీటికంటే పల్చగా ఉన్న అటుకులు నానడానికి చాలా తక్కువ టైం పడుతుంది. వీటికంటే కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకుంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. బాగా మెత్తగా చేతికి తగలగానే వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. మరి పలుకుగా అస్సలు ఉండవండి, బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అన్నం ఉడికితే ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నమాట. వీటిని బాగా నీరంతా స్ట్రెయిన్ అయ్యే వరకు స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆ స్ట్రెయిన్ అయ్యేలోగా మనం కందిపప్పు ఉంటుంది కదా, వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కందిపప్పుతో పాటుగా కొంచెం మెంతులు, ఒక పావు స్పూన్ పెసరపప్పు కూడా వేశాను. పెసరపప్పు కంప్లీట్గా ఆప్షనల్ అండి, దాంతో మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి నేను వేశాను అన్నమాట. ఇవి బాగా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని దించేసుకోవాలి. నేను వీటితో పాటే మిరియాలు, ఇంకా మిర్చి, కరివేపాకు కూడా వేసేదాన్ని. కాకపోతే వీటికి డ్రై రోస్ట్ అవ్వడానికి ఒక టైం పడుతుంది, వాటికి ఒక టైం పడుతుంది. అందుకే విడివిడిగా చేసుకుంటున్నాను అనమాట. నేను తీసుకున్న ఎండుమిర్చి ఏంటంటే చాలా ఘాటుగా ఉంటుంది. మీ దగ్గర ఇంత ఘాటుగా లేకపోతే ఒక 4 లేదా 5 మిర్చి తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న డ్రై రోస్ట్ చేసుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ గ్రైండ్ చేసుకోవడం కూడా చాలా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మన అటుకులు బాగా డ్రైగా అయిపోయాయండి, కొంచెం కూడా తడి లేకుండా అయిపోయిన తర్వాత వీటిల్లోనే ముందుగా సాల్ట్ వేసేసుకోవాలి. ఎందుకంటే అటుకులు చాలా ప్లెయిన్గా ఫ్లేవర్లెస్గా ఉంటాయి అన్నమాట. అంత ఈజీగా ఉప్పును పట్టుకోవు కాబట్టి మనం దీంట్లోనే కలుపుకోవాలి. అంటే కేవలం అటుకులకు ఎంత ఉప్పు పడుతుందో అది మాత్రమే వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని వేరుశనక్కాయలు వేయించుకుంటున్నాను. మీరు దీని బదులు శనగపప్పు కూడా వేయించుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయానండి పోపు వేసేటప్పుడు. ఆవాలు, జీలకర్ర,
కరివేపాకు, ఎండుమిర్చి ఇవి మాత్రమే వేశాను. తర్వాత ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేశాను. ఈ సాల్ట్ కూడా ఏంటంటే ఇప్పుడు వేసే మిర్చికి, ఆనియన్స్కి, ఈ పోపుకి సరిపోయినంత మాత్రమే వేసాను అన్నమాట. సో ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కందిపొడి, అదే డ్రై రోస్ట్ చేసిన పౌడర్ చేసి పెట్టాను కదా, ఈ పౌడర్ వేయాలన్నమాట. దీని తర్వాత నేను పసుపు వేశాను. మనకు ఎప్పుడైతే మొత్తం అంతా ఆనియన్స్, మిర్చి బాగా వేగిన తర్వాత మాత్రమే ఈ కంది పౌడర్ వేసుకోవాలన్నమాట. చాలా ఆఖరిలో వేసుకోవాలి. దాని తర్వాత మనం సాల్ట్ కలిపి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు కదిపేటప్పుడు బాగా చిదిమిపోతాయి కాబట్టి మిగతా ఐటమ్స్ కూడా నేను ఇప్పుడే వేస్తున్నాను. మళ్ళీ కలుపుతూ ఉంటే ఇవి బాగా మెత్తగా ఉంటాయి కాబట్టి తునిగిపోతాయి అన్నమాట, ముక్కలుగా అయిపోతాయి. అందుకే నేను వేశాను. కానీ మనం ఒకసారి ఆయిల్లో వేసిన తర్వాత దానికి మంట తగిలిన తర్వాత అంత స్మూత్గా, అంత సెన్సిటివ్గా ఉండవు అన్నమాట. బాగా మన హెల్దీ అండ్ టేస్టీ కందికారం పొడి అటుకుల ఉప్మా రెడీ అయిపోయిందనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. Thanks for watching. Don't forget to like, share and subscribe.